ఒకప్పుడు దేవతలు మునులు భూమిపై సంచారం చేయడం తగ్గించారు. కలియుగంలో పాపం పెరిగిపోవడంతో భక్తుల సమస్యలు ఎక్కువయ్యాయి. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ప్రభు, మీరు కలియుగంలో భక్తులకు ప్రత్యక్షమై వారి కోరికలు తీర్చాలి అని. అప్పుడు శ్రీనివాసుడు తిరుమల క్షేత్రాన్ని ఆశ్రయించి అక్కడ వెంకటచలేశ్వరునిగా నివసించసాగాడు. ఆలయ నిర్మాణానికి ముందు స్వామి యాత్రా మార్గంలో 7 పవిత్ర స్థలాలు ఏర్పడినట్లు చెప్తారు. ఈ 7 గడపలు భక్తి, నమ్మకం, ధర్మం, శాంతి, ప్రేమ, నిస్వార్థత, సత్ప్రవర్తన అనే లక్షణాలను సూచిస్తాయి. ఆలయ నిర్మాణంలోని గడపలు భూగడప భూమాతను సూచిస్తుంది, జలగడప నీటి స్వరూపంగా ఉంది, వహ్ని గడప అగ్ని స్వరూపం, వాయు గడప శ్వాస ప్రాణశక్తిని సూచిస్తుంది, ఆకాశ గడప ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి ప్రవేశం, జ్ఞాన గడప స్వామి మహిమను గ్రహించే స్థాయి, మోక్ష గడప స్వామి సన్నిధిలోకి ప్రవేశం. భక్తుడు ఒక్కొక్క గడప దాటి వెళ్ళేటప్పుడు తనలోని ఒక లోపం పోవాలి అనే భావనతో ఈ గడపలు ప్రతిష్ఠించబడ్డాయి.